చేరువచ్చిన మీ అందరికీ నేను శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మరొకసారి మనం ఇలాగున ఈ డిసెంబర్ 25 సండే స్కూల్ యానివర్సరీ, అలాగే ప్రపంచమంతా ప్రభువును ఆరాధిస్తున్న ఈ శుభదినం, క్రిస్మస్ శుభదినాన్న మరొకసారి మనం ఇలాగున ఈ ఆరాధన జరిగించుకోవటానికి ప్రభువు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ఆసక్తితో చేరువచ్చిన మీ అందరికీ శుభములు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ అనేది ప్రపంచం అంతటికి గొప్ప సంతోషాన్ని తీసుకుని వచ్చిన దినం. మరి ఏదైనా ఒక దినం ఇలాగ సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకుని వచ్చిందో లేదో మనం చెప్పటానికి అవకాశాలు లేవు. కానీ యేసు ప్రభువారు ఈ భూమి మీద జన్మించిన దినం మాత్రం ప్రపంచం అందరికీ గొప్ప సంతోషాన్ని తీసుకుని వచ్చింది. లూకా సువార్త 2వ అధ్యాయం మనం 10వ వచనం నుంచి 14వ వచనాలు చదువుతూ ఉంటే, 10వ వచనంలో గబ్రియేలు దేవదూత మాట్లాడుతూ, ఇదిగో ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని గబ్రియేలు దేవదూత మాట్లాడుతున్నారు. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం. స్తోత్రం. ఆ వర్తమానం ఏంటనంటే యేసు ప్రభువారు రక్షకుడిగా ఈ భూమి మీద జన్మించటమే. రెండోది, యేసు ప్రభు యొక్క జన్మ గొప్ప సంతోషాన్ని తీసుకొని రావడమే కాదు, సమాధానమును ఈ భూమి మీద ఉన్న ప్రజలకు తీసుకుని వచ్చింది. స్తోత్రం. 14వ వచనం చదువుతూ ఉంటే అక్కడ రాయబడింది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవదూతలు దేవుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నాయి. ఈ రాత్రి గొప్ప సంతోషం. రెండోది సమాధానం. ఏ కార్యమైనా మీ జీవితంలో సంతోషాన్ని తీసుకుని వస్తుందో లేదో తెలియదు, కానీ యేసయ్య మీ జీవితంలో గొప్ప సంతోషాన్ని తీసుకొని రాగలరని, మీ జీవితంలో గొప్ప సంతోషం ఇవ్వగలరని ఈ రాత్రి నేను మీకు తెలియచేయడానికి ఆశపడుతూ ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఒక వ్యక్తి మిమ్మల్ని కొంతవరకు సంతోష పెట్టగలరు, కానీ వారికి మీరు మీకు వారు బోరు కొట్టిన తర్వాత ఆ సంతోషం వల్ల విచారంగాను దుఃఖముగాను మారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. యేసయ్య మీ జీవితంలో ఎప్పటికీ విచారము కలిగించే వ్యక్తిగా ఉండరు. మీ జీవితాన్ని గొప్ప సంతోషముతో ఆయన నింపే వారిగా ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి యేసయ్య పుట్టిన ఆ సందర్భమే గొప్ప సంతోషాన్ని తీసుకుని వస్తే, వారి జీవితాల్లో గొప్ప సంతోషం అనుభవించిన వ్యక్తులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. కానీ ఈ రాత్రి కొన్ని సంగతులు నేను మీతో మాట్లాడతాను. కొంతమంది ప్రజలు వారి దుఃఖం పోయి, బాధ పోయి, నెమ్మది కలిగిన రోజులను పండుగ చేసుకోవటానికి పండుగ దినమును ఏర్పాటు చేసుకున్నారట. అయితే అదే రీతిగా ప్రపంచమంతా పండుగ చేసుకోవటానికి ప్రభు ఏర్పాటు చేసిన ఈ రోజును గురించి నేను కొన్ని మాటలు మీతో చెప్పి నా మాటలు ముగిస్తాను. పక్కవారికి సెకండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. ఆర్ యు హ్యాపీ అని అడగండి. మీరు సంతోషంగా ఉన్నారా అని అడగండి. ఉన్నారా అని అడిగేవారే కానీ ఉన్నాము అని చెప్పగలిగేవారు ఉంటారో లేదో ఆలోచించుదాం. ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. 43వ
నీ వెలుగును సత్యమును బయలుదేరచేము. అవి నాకు త్రోవ చూపిస్తాయి. అవి నీ బలిపీఠం యొద్దకు, అలాగే నీ సన్నిధికి నన్ను తోడుకుని వస్తాయి. అప్పుడు నేను ఆనంద సంతోషములు చేసే దేవుని యొద్దకు చేరుతానని చెప్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యకున్న ఒక మంచి పేరేంటనంటే గాడ్ ఆఫ్ జాయ్. హల్లెలూయా. ఆనంద సంతోషములు కలుగజేసే దేవుడైన ఎవరి జీవితంలోనైనా దుఃఖము, బాధ, కష్టము, కన్నీరు ఉంటే గనుక ఆయన చెప్పే మాట ఏంటనంటే, యెషయా గ్రంథం 60:20 చదువుతుంటే, నీ దుఃఖ దినములు సమాప్తములైపోతాయి అని చెప్తున్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. నీ దుఃఖ దినములు ఆయన సమాప్తం చేసేస్తాడు. నీ బాధ అంతా తీసేస్తాడు. నీ వేదన అంతా తొలగిస్తాడు. నీకు ఆనందాన్ని, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. గనుకనే ఆయనకున్న పేరేంటనంటే గాడ్ ఆఫ్ జాయ్. అందుకే ఈ సర్వలోకములో ఉన్నవారందరికీ గొప్ప సంతోషం ఇవ్వటానికి ఈ లోకానికి యేసయ్య దిగి వచ్చేసాడు. స్తోత్రం. ఈ లోకానికి ఆయన వచ్చిన కారణం ఏంటనంటే, ఆయన వచ్చిన కార్యం ఏంటనంటే ప్రజలకు గొప్ప సంతోషం ఇవ్వటానికి. ఆ రీతిగా సంతోషాన్ని పొందిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ఈ రాత్రి మాటలు తెలియచేస్తున్నాను. నేను కూడా యేసయ్య ఇచ్చిన సంతోషంతో నింపబడే ఈ మాటలు సంతోషంతో నేను ప్రకటిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చాలా విచారంగా ఉంటుందండి, చాలా దిగులుగా ఉంటుంది, ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది, అసలు సంతోషంగాని ఆనందంగా నా జీవితంలో అనుభవించటం అనేది కనిపించట్లేదు అని అంటే, డాక్టర్ గారు అన్ని చెకప్ చేసి, నీకు ఆరోగ్యం బాగానే ఉంది, కొన్ని ప్రశ్నలు వేసి నీ మానసిక స్థితి కూడా బాగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది, నీకు సంతోషం ఆనందం లేకపోవడానికి కారణం ఏంటో తెలీదు, కనుక ఈ దగ్గరలో సర్కస్ ఒకటి అవుతుంది, ఆ సర్కస్ కు వెళ్తే అందులో బఫూన్ ఉంటాడు, ఆ బఫూను తాను చేసే చేష్టల వలన, తాను చేసే విన్యాసాల వలన నిన్ను కొద్దిసేపు ఆనందింపజేయగలుగుతాడు, ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా అని అంటే, ఈ వ్యక్తి తమాయించుకోకుండా కొంచెం కూడా ఆలోచించుకోకుండా అనడంట, ఆ బఫూన్ నేనేనండి అనడంట. ఈ లోకంలో చాలా మంది ఇతరులను సంతోషింప చేస్తున్నాం అని అంటూనే వారిలో సంతోషం లేకుండా, ఇతరులకు మేము ఆనందదాయకంగా ఉన్నాం అని అనుకుంటూనే వారికి నిజమైన ఆనందం లేకుండా బ్రతుకుతా ఉన్నారు అని చెప్పటానికి ఈ ఉదాహరణను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది, నా బైబిల్ చెప్తుంది, ఒకడు నవ్వుతూ ఉండొచ్చు కానీ హృదయంలో ఆ దుఃఖం ఉండొచ్చు. నిజంగానే చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయనంటే, పైకి మాత్రమే మేడి పండులాగా నవ్వు ముఖాలు పెట్టుకొని, దానికి ఒక ఆయన అన్నాడు ప్లాస్టిక్ నవ్వు అంటది. ఏ నవ్వు? ప్లాస్టిక్ నవ్వు. పైకి మాత్రమే నవ్వుతూ హృదయంలో నిజమైన ఆనందం లేక, నిజమైన సంతోషం లేక, ఏమండి మనుషులలో ఉన్నంతసేపు సంతోషంగా ఉన్నట్టు, ఆనందంగా ఉన్నట్టు కాలం గడిపి ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీరు మున్నీరుగా బ్రతికేవారు ఈ భూమి మీద చాలా మంది. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, అయ్యా, అమ్మ, అందులో మీరుంటే గనుక నా యేసయ్య గాడ్ ఆఫ్ జాయ్, నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేవాడైనా, ఇచ్చే దేవుడైనా ఆయనను నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో తప్పకుండా నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోయి మీ దుఃఖము సంతోషంగా మారిపోతుంది. స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు మాట్లాడుతూ యోహాను సువార్త 16:20 మాట్లాడుతున్నారు, నిశ్చయముగా మీ దుఃఖము సంతోషముగా మారిపోతుందని చెప్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పగలరా? మీ దుఃఖము సంతోషముగా మార్చివేయగలడాయన. అలాగున దుఃఖమును సంతోషముగా ఎవరి జీవితంలోనైనా యేసు ప్రభు చేశారా అని అంటే, ఎస్తేరు గ్రంథంలో ఒక జాతి ప్రజలు ఉన్నారండి.
వారు వారి జీవితంలో ఎంత దుఃఖం అనుభవించారు అనంటే, వారి పీకల మీదకి కత్తి వచ్చేసింది. మరణ శాసనం, ఆ జాతి కొరకు మరణ శాసనం చేయబడింది. ఆ జాతి వారు కనిపిస్తే ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా సమూల నాశనం చేసేయమని, తుడుపు పెట్టేయమని, వారిని పూర్తిగా నిర్మూలం చేసేయమని రాజు చేతనే ఒక శాసనం చేయబడింది. అయితే ఆ మరణ శాసనమును గురించి వారు విన్న తర్వాత, వారైనా మీరైనా ఈ భూమి మీద ఉన్న ఎవరైనా, ఇదిగో నీకు ఉరి శిక్ష పడిందనో, నీకున్న వ్యాధి వలన, నీకున్న శ్రమల వలన నీవిక త్వరగా చనిపోబోతున్నవనో ఎవరైనా చెబితే, లేక మీకు తెలిసిన వారు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే డాక్టర్ వారిని గురించి మేమేమి గ్యారెంటీ ఇవ్వలేం, మా ప్రయత్నం మేము చేస్తాం, తర్వాత మీ ఇష్టం, ఇదిగో వారికి సంబంధించిన వారు ఎవరున్నారో సంతకాలు చేయండి అని డాక్టర్ చెబితే, కన్నీరు మున్నీరు అవ్వకుండా, దుఃఖపడకుండా, బాధపడకుండా గుండె మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా నిద్రపోగలిగిన వారు ఎవరైనా ఉంటారా? వారికి ఆ రోజుల్లో కంటి మీద కునుకు కూడా లేని పరిస్థితులు. ఎందుకనంటే, ఇదిగో ఫలానా జాతి వారు మన సంస్థానంలో ఉన్నారు, మన సామ్రాజ్యంలో ఉన్నారు, వారిని సమూల నాశనం చేసేయండి అని ఒక శాసనాన్ని, ఒక ఆర్డర్ను తీసుకొని వచ్చారు. ఆ రోజుల్లో ఎస్తేరు అనే ఒక ఆమె యేసయ్యకు మొరపెట్టారు. స్తోత్రం. ఆమెతో పాటు కొంతమంది చేరి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వారి ప్రార్థన ఫలం ఏంటనంటే, వారు దేవుని ఆశ్రయించినందువలన వారికి కలిగిన లాభం ఏంటనంటే, ఆ మరణ శాసనం కొట్టివేయబడింది. వారి జీవితంలో సంతోషము, ఆనందము అద్భుతమైన రీతిలో దేవుని చేత అనుగ్రహించబడింది. స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఆ ప్రజలు ఒకానొక రోజుని ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకొని వారు అంటున్నారట, దుఃఖము పోయిన దినమని, సంతోషము ఆనందము మా జీవితంలో దేవుడిచ్చిన రోజని ఆ రోజును ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వారు పండగ చేసుకుంటారంట. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. ఎస్తేరు గ్రంథానికి మన బైబిల్ తెరిస్తే 9వ అధ్యాయంలో 21వ వచనాన్ని నేను చదువుతున్నాను, 22 కూడా చదువుతాను. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు, వారు మూల్గులు మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరం ఆదారు నెల యొక్క 14వ దినమందు 15వ దినమందు వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను పంపతగిన దినములని వారికి స్థిరపరచుకున్నారంట. స్తోత్రం. చెప్తారా మంచిగా? దరిద్రులకు కానుకలను పంపదగిన దినాలు ఇవి. ఒకరికొకరు బహుమానములు ఇచ్చుకునే రోజులు ఇవి. ఎందుకనంటే పగవారి చేత ఇక దుఃఖము గాని బాధ గాని లేకుండా నెమ్మది పొందిన దినములని, హల్లెలూయా, సంతోషము కలిగిన రోజులని, ఆ రోజులను వారు ఏర్పాటు చేసుకున్నారంట. స్తోత్రం. మరి ఈ రోజును గురించి నేనెందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే, లోకమందరికీ, స్తోత్రం, ప్రజలందరికీ, ఆ ప్రజలు ఈ ప్రజలు కాదు. ఎస్తేరు గ్రంథంలో అయితే ఒకానొక ప్రజలని మాత్రమే చెప్పగలుగుతున్నాం, కానీ ఈ దినాన ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం మనం వింటున్నాం. ఈరోజు ప్రపంచం అందరికీ సంతోషాన్ని తీసుకొని వచ్చిన రోజని ఈ రాత్రి నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ రోజును అంగీకరిస్తే, ఈ రోజును జన్మించిన యేసయ్యను గనక అంగీకరిస్తే, మీ జీవితంలో బాధ తొలగిపోయి నెమ్మది కలిగే రోజుగా నా యేసయ్య చేస్తాడు. ఇందాకనే సాయంకాలం ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అన్నాడు, ఈ రోజుతో నా బాధలన్నీ పోవాలండి, అలాగ మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు ఆయన. స్తోత్రం.
నిజంగా బాధ అనుభవించే వారికి ఎలా ఉంటుందంటే ఇప్పుడే ఆ బాధలన్నీ తీరిపోతే సంతోషించుదామని వారు ఆశతో ఎదురు చూస్తారు. అయితే నా యేసయ్య మీ బాధలన్నీ తొలగించి మీకు నెమ్మది కలిగిన రోజుగా ఈ క్రిస్మస్ రోజును చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మీ దుఃఖమంతా తొలగిపోయి సంతోషము కలిగే రోజుగా నా యేసయ్య చేయగలడు. అందుకే ఈ రోజును నేనేం చెప్తానంటే, దిస్ ఈస్ ద డే ద లార్డ్ హ్యాస్ గివెన్, లెట్ us ఎంజాయ్. మధ్యలో దేవుని సన్నిధిలో ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం, దేవుడు మనకిచ్చిన దినం. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శుభదినాన మనము సంతోషించుదాం, ఆనందించుదాం. హల్లెలూయా. ఎవడా ప్రజలందరూ పండగ చేసుకుంటున్నారంట. ఈ క్రిస్మస్ రోజును గనక మీరు ఆలోచన చేస్తే అనేక మంది దరిద్రులకు, దిక్కులేని వారికి ఎన్ని కానుకలు పంచి పెట్టబడతా ఉంటాయో. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. మీరు చూస్తే ఎక్కడ చూసినా రోడ్డు ప్రక్కన ఉండేవారికి రగ్గులు పంచి పెడతారు. ఇంకా ఆహారం లేని పరిస్థితుల్లో ఉంటున్న వారికి ఎంతో మందికి ఆహారాన్ని పెట్టే శుభదినాలు ఇవి. స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మంది వారు ఆ ఒక్క రోజైనా సంతోషించగలిగేటట్టుగా దేవుని బిడ్డలు ఎంతో మంది త్యాగముతో బహుమానాలు ఇచ్చే రోజులు ఇవి. స్తోత్రం, చెప్పాలి మంచిగా. హల్లెలూయా. నేను నిన్నో మొన్నో వింటున్నాను, ఎవరో మా ఏరియాలో వారికి రవ్వ లడ్డూలు చేసి పంచుతామండి అంటున్నారు. స్తోత్రం. నిజంగానే ఆ రోజునట వారి మీదనున్న మరణ శాసనం తొలగిపోయినప్పుడు వారు ఇవి మనము సంతోషంగా గడిపే రోజులని వాటినిక ప్రతి సంవత్సరం ఆ రోజుల్లో పండగ చేసుకుంటారట. స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ రోజున మనం చేసుకునే పండగకి అర్థం ఏంటనంటే, యేసయ్య మనకు సంతోషం ఇవ్వటానికి, గొప్ప సంతోషం ఇవ్వటానికి. అక్కడ రాయబడిన మాట ఏంటనంటే, మహా సంతోషకరమైన సువర్తమానమని బైబిల్లో రాయబడితే దానికి ఇంగ్లీష్లో ఏమని ఉందంటే గ్రేట్ జాయ్, గొప్ప సంతోషం. ఈ గొప్ప సంతోషాన్ని మీ జీవితంలో, నా జీవితంలో ఆయన అనుగ్రహించటానికి ఈ భూమి మీదకి దిగి వచ్చిన శుభదినం గనుక ఈ రోజున మనం పండగ చేసుకుంటున్నాం. స్తోత్రం, చెప్పాలి మంచిగా. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అన్నాడు, 118వ కీర్తన 24వ వచనాన్ని చదువుతుంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము సంతోషించి ఉత్సహించుదాం అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రిస్మస్ రోజు ఎవరు ఏర్పాటు చేశారనంటే ఆయనే ఏర్పాటు చేశాడు. స్తోత్రం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, ప్రపంచమంతా సంతోషించి ఆనందిస్తున్న శుభదినం. ప్రపంచమంతా యేసయ్యను ఆరాధిస్తూ సంతోషించి ఆనందించే ఈ శుభదినం మీ జీవితంలో కూడా ఒక శుభదినముగా మారాలని ఈ శుభవచనాలు నేను మీకు తెలియజేస్తున్నాను. స్తోత్ర. గబ్రియేలు దేవదూత ఆ పరలోక సైన్య సమూహంతో దిగి వచ్చి ఆ గొర్రెల కాపరులకు, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడని చెప్పినట్టుగానే ఈ రాత్రి దేవుని దూతగా, స్తోత్ర, యాజ్ ఏ అంబాసిడర్ ఆఫ్ గాడ్, యాజ్ ఏ అంబాసిడర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు రాయబారిగా ఈ దినం మీ జీవితంలో ఒక శుభదినముగా మారాలని ఈ శుభకరమైన శుభవచనాలు నేను మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మీ జీవితంలో ఆయన సంతోషాన్ని నింపగలడు, నింపుతాడు. స్తోత్రం, హల్లెలూయా. రెండోది, ఈ దినం ఏ దినం అనంటే సమాధానాన్ని అనుగ్రహించిన రోజు. స్తోత్రం. ఏ రోజు ఇది? ఇదిగో ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇది నాన్న ఒకటి, మనుషులకు ఏది లేదు అని అంటే అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు. స్తోత్రం. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అని అంటే ఇంటి నిండా
ఏమండి, షడ్రుచులు ఉంటాయి, రకరకాల వంటకాలు ఉంటాయి, రకరకాల ఆహార పదార్థాలు ఉంటాయి. కానీ తినటానికి, తినే ఆ మనసు కలగడానికి కావలసినంత సంతోషం ఉండదు. చాలా మంది నోట్లో నేను చాలాసార్లు విన్నాను, ఏముంటే ఏం సుఖమండి, అసలు తినే మనసే ఎలా తింటామండి. ఎందుకు అనంటే వారికి ఎంతో బాధ, ఎంతో దుఃఖం, ఎంతో కన్నీరు, ఎంతో కష్టం. ఆ కష్టము, బాధ, దుఃఖములో కనీసం వండుకొని కూడా మేము తినలేకపోతున్నామని చెప్పిన వారు చాలా మందిని గురించి నేను విన్నాను. వారు చెప్తే నేను విన్నాను. దేవుని బిడ్డ, నీ పరిస్థితులు అలా ఉండకుండా చేయటానికి నా యేసయ్య నీ జీవితంలో సంతోషం ఇవ్వాలని ఎంతో ఆశపడుతున్నాడు. స్తోత్రం చెప్పాలి మంచిగా. రెండోది, ఈ భూమి మీద ఉన్న ప్రజలకి సమస్తము ఉన్నాయి. చెప్పాలనంటే ఈ దినాన్న మనుషులకు కొదు అంటూ ఏమీ లేదని చెప్పాలి. స్తోత్రం. ఏమి లేదు. ఒకప్పుడు భోజనానికి కష్టపడ్డారేమో ప్రజలు, ఒకప్పుడు ఇలా మంచి వస్త్రాలు ధరించుకోవటానికి కష్టపడ్డారేమో. ఇక్కడ దేవదూతలు కనబడుతున్నాయి. ఆ దేవదూతలన్నీ కొత్త బట్టలు వేసుకుని వచ్చాయి. వారి గురించి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళందరూ చక్కగా మంచి యాక్షన్ సాంగ్ చేస్తారు. వారిని చూస్తే దేవదూతల్లాగా ఉన్నారు కదా. ఈ సాంగ్ కోసమే దేవదూతల బట్టలు కొనుక్కున్నారు వాళ్ళు. అందుకొకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క పాట కోసం ఒక్క డ్రెస్ కొంటామని అంటే గొప్ప సంగతి. ఈ దినాన మనుషులకి కొదువ ఏమీ లేదండి, ఏమీ కొదువ లేదు. స్తోత్రం చెప్పండి. పూర్వకాలం అనుకోండి, పండక్కి చుట్టాలని, బంధువుల్ని అందరూ ఏం చేసేవారు, రమ్మని పిలిచేవారు. రాకపోతే బాధపడేవారు. ఏం చేసేవారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారనంటే మట్టుకు వాళ్ళే బ్రతికేస్తున్నారు. ఎవరైనా పొరపాటున వస్తే బాధపడుతున్నారు. వచ్చావా, ఎప్పుడు వెళ్ళిపోతావు అన్నట్టు చూస్తున్నారు. అవునా కదా? నిజమండి. పూర్వకాలం నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు అన్నదమ్ములు ఒకే ఇల్లుతో 4 గదులు 4 పోర్షన్లు కట్టుకొని ఒకటే కుండ అందరూ కలిసి వండుకునేవారు, అందరూ కలిసి భోంచేసేవారు. ఇప్పుడు ఎవరి వంట వారే చేసుకుంటున్నారు, ఎవరి భోజనం వారే చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజల దగ్గర డబ్బులు లేవనంటే బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక డ్రెస్ కొనాలనంటే 3,000 4,000 అన్నాడు. మరి 3,000 4,000 కొండం మానేస్తున్నారని అంటే ఫ్యామిలీ ఉంటే తప్పకుండా 12,000 15,000 పెట్టి ఏం చేస్తున్నారు, తప్పకుండా కొంటున్నారుగా. డబ్బులు లేవా? ఉన్నాయి. మనుషులకు ఈ తిన్నాన కొదువ ఏమీ లేదండి. ఆహారం కొదువ లేదు, వస్త్రాలు కూడా మంచి మంచి వస్త్రాలు. ఒకప్పుడు బట్టలు కట్టుకోవటమే రాదేమో, ఇప్పుడు అసలు మనిషికి వచ్చిన నాగరికతకు మంచి మంచి స్టైలిష్ వస్త్రాలు వేసుకున్నారు, స్టైలిష్ బట్టలు వేసుకున్నారు, స్టైలిష్ డ్రెస్సులు వేసుకుంటున్నారు. స్తోత్రం. ఆ స్టైల్లోనే చేతులు లేని చొక్కాలు, చిరిగిపోయిన ప్యాంట్లు కూడా ఉన్నాయి అనుకోండి, అది వేరే సంగతి. స్తోత్రం. అబ్బాయిల సంగతి అలాగుంచితే అమ్మాయిలు కూడా ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు, చేతులు లేని డ్రెస్సులు. అంటే చేతులు కోతి ఎత్తిపోయింది అంటుందో కావిడ. మరి కోతి దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మన్నాను నేను. అంటే కొనుక్కున్నప్పుడు ఇచ్చారండి చేతులు, కుట్టిద్దామని మిషన్ దగ్గరికి అట్టుకెళ్తుంటే ఆ రంగు బాగుందని కోతి అట్టిపోయిందంట. అది దొండపండు రంగులో ఉన్న డ్రెస్ ఏంటో. ఇంకా విచిత్రం చెప్పమంటారా, నేను ఈ మధ్యన ఒక చిన్న వీడియో చూశాను. ఒక అమ్మాయి టాప్ ఒక్కటే వేసుకుని కాలేజీకి వెళ్ళిపోతుంది. ఏంటది? టాప్ ఒక్కటే. ఎక్కడ వరకు అనుకుంటున్నారు? మోకాలు వరకు ఉంది అంతే, మోకాలుకి పైకి కూడా ఉంది. టాప్ ఒక్కటే వేసుకుని వెళ్ళిపోతుంది. అది మోడల్ అంట, ఇప్పుడు స్టైల్ అంట. అది వేసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మ ఇలా పిలిచి దవడ పేలగొట్టేసింది, ఒక్క సడేలమని కొట్టింది. మంచి అమ్మ. స్తోత్రం. అలాంటి అమ్మలు ఈ రోజుల్లో కరువైపోయారు. ఒక్కటి అందుకుని వెళ్ళు అని చెప్పింది. దాంట్లో మాటలు లేవండి, అన్నీ సైకిలే. ఒక్కటి అందుకుని వెళ్ళు అని చెప్పగానే ఇంట్లోకి వెళ్ళి ప్యాంట్ వేసుకుని లెగ్గిన్ వేసుకుని వచ్చింది. మళ్ళీ ఇంకో చెంప మీద టొడేలమని కొట్టిందని. మళ్ళీ ఏం చేయమంటావు అని అంటే లోపలికి వెళ్ళు అన్నది. వెళ్ళినప్పుడు చున్నీ వేసుకుని వచ్చింది. చున్నీ లేని డ్రెస్సులు. ఇంకేటిది? బాటం లేదండి, అన్ని టాపులే. స్తోత్రం.
ఎంత టాప్లో ఉందనంటే లోకం చాలా టాప్లోకి వెళ్ళిపోతుందండి. హల్లెలూయా. మనుషులకు ఏమీ కొదువలేదు. ఒకప్పుడు ఒకవేళ పెళ్లి చేస్తే చాలా తక్కువ ఖర్చుతో అయ్యేదేమో, ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు లక్షలు ఖర్చు పెట్టి చేయట్లేదా? మనిషి దగ్గర డబ్బులు లేవని అంటున్నాయి, సదుపాయాలు లేవంటే ఉన్నాయి, వారికి కావలసిన ఏదైనా లేదని అంటే అన్నీ ఉన్నాయి. కానీ మనిషికి ఏం లేదని అంటే సమాధానం లేదండి. సమాధానం మనిషికి ఎంత అవసరం అని అంటే, మొట్టమొదట మనిషికి దేవునితో సమాధానం కావాలి. స్తోత్రం. ఎవరితో సమాధానం కావాలి? దేవునితో నీవు నేను సమాధానంగా ఉండాలి. దేవునితో సమాధానం లేకపోతే గనుక ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందనంటే, దేవుడే నీకు విరోధి అయితే, దేవుడే నీకు వ్యతిరేకం అయితే నువ్వు ఎలా బ్రతుకుతావు భూమి మీద? అందుకే మొదట నీకు దేవునితో సమాధానం ఉండాలి. రెండోది మనుషులతో కూడా సమాధానం ఉండాలి. స్తోత్రం. ఎవరితో కూడా సమాధానం ఉండాలి? సంఘంలో ఉంటున్నావు కదా, నీ తోటి విశ్వాసతో నీకు సమాధానం లేదనుకోండి, వాళ్ళు రోజు ఎదురు పడుతూ ఉంటారు, నీ గుండె ఏమో రగిలిపోతూ ఉంటుంది. ఏమైపోతుంటుంది? నీ గుండె రగిలిపోతుంటుంది. ఊరకనే నీకు కోపం వచ్చేస్తుంటుంది. నీ పక్కింటి వాళ్ళతో సమాధానం లేదనుకోండి, తెల్లవారు లేస్తే ముఖం చూసుకోవాలిగా, వారితో నీకేం లేదు, సమాధానం లేదు. అయితే ఇంకా నీకు హృదయంలో నెమ్మది ఉండదు. ఎందుకనంటే మాటికి వారి ముఖం నీకు ఎదురు పడుతూ ఉంటుంది. వారితో నీకు సమాధానం లేదు కనుక నీ హృదయం నెమ్మదిగా ఉండదు. అందుకే ఆయన ఈ రాత్రి ఆయన బిడ్డలైన ఆయనకి ఇష్టలైన మీకు సమాధానం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పగలరా? మంచిగా చెబుతారా? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఇవ్వటానికి సమాధానం ఇచ్చే రోజుగా ఈ రోజును మనకి ఇచ్చాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ఆయనకున్న పేరేంటనంటే ప్రిన్స్ ఆఫ్ పీస్ అని చెప్తుంది బైబిల్. సమాధానకర్త అయిన అధిపతి, గాడ్ ఆఫ్ పీస్ అని కూడా చెప్పొచ్చు. ఈ క్రిస్మస్ భూమి మీద ఉన్న ప్రజలకు తీసుకుని వచ్చిన రెండు గొప్ప విషయాలు ఏంటనంటే, ఒకటి సంతోషం, రెండు సమాధానం. ఇద్దరి జీవితంలో యేసయ్య ఎంత గొప్ప సమాధానం ఇచ్చాడో చెప్పేసి నా మాటలు ముగిస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనాన్ని మనం చదువుతుంటే, అక్కడ ఒక స్త్రీతో యేసు ప్రభు చెప్పిన మాట మీరు చూస్తారు. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పారు. స్తోత్రం. ఎవరు ఈ స్త్రీ అనంటే, మీరు 36వ వచనాన్ని చదువుతుంటే, పరిసయ్యులలో ఒకడు యేసు ప్రభువును భోజనానికి పిలిచారట. భోజనానికి పిలిస్తే ఆ భోజన పంక్తిలో యేసు ప్రభు కూర్చొని ఉండగా, ఆ ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ, ఆమె పేరేం రాయలేదు, ఆమె పేరు ఏం పెట్టేశారనంటే పాపాత్మురాలని పేరు పెట్టేశారు. ఒకవేళ అంతగా ఆమె జీవితంలో పాపము నిండిపోయి పండిపోయి, పాపము అనే పేరుకు ఆమె సరిపోయేటంతగా ఆమె జీవితం ఉందేమో, ఆమె పేరే పాపాత్మురాలని పెట్టారు. ఆ స్త్రీ యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చొని కన్నీటితో ఆయన పాదాలు తడిపి, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి, ఒక అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆయన పాదాల మీద పూసిందంట. అప్పుడు ఆ యేసు ప్రభువును భోజనానికి పిలిచిన ఆయన పేరు సీమోను. ఈ సీమోను అదంతా చూసి, అసలు ఈవిడ ఎలాంటిదో తెలిస్తే యేసు ప్రభు దగ్గరకే రానిచ్చుండకపోదును అని అనుకుంటున్నాడంట ఆయన మనసులో. వినండి జాగ్రత్తగా. ఆమె ఎలాంటిదో తెలుసుంటే యేసు ప్రభు అసలు దగ్గరికే రానిచ్చుండేవాడు కాదు. ఈమె ఎలాంటిదో తెలియక ఆమె ఈ పాదాలు ముద్దు పెట్టేసిన, ఈ కన్నీరుతో కడిగేసిన, తల వెంట్రుకలతో తుడిచేసిన, అత్తరు పూసేసిన, అసలు కిక్కురు అనకుండా సైలెంట్ గా ఉన్నారు యేసు ప్రభు అని ఇతను మనసులో అనుకున్నాడంట. ఆయన మనసులో అనుకుంటున్న మాటను ఎరిగిన యేసు ప్రభు. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువును గురించి బైబిల్ ఏం చెప్తుందనంటే, ఆయన అంతరంగములను ఎరిగినవాడు. నీ హృదయంలో నెమ్మది లేదు, నీ పరిస్థితి బాగోలేదనే సంగతి మీ పక్కింటి వారికి కానీ నీ ఇంట్లో వారికి కానీ, కొన్నిసార్లు భర్త అనుభవిస్తున్న బాధ భార్యకు తెలియకపోవచ్చు, భార్య అనుభవిస్తున్న బాధ భర్తకు కూడా తెలియకపోవచ్చు.
ఒకవేళ కొంతమంది భూమి మీద నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారని ఒకే ఇంట్లో ఉండి ఎవరికి కూడా వారి బాధ తెలియక లోపల మదన పడిపోయేవారు కూడా ఉండి ఉండొచ్చు. అయితే నీ బాధ ఒకవేళ నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ బాధ ఒకవేళ నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తోబుట్టులకు కూడా నీ బాధ అర్థం కాకపోవచ్చు, కానీ అన్నిటినీ అర్థము చేసుకోగలిగిన అంతరంగములను ఎరిగిన యేసయ్య నిన్ను రాత్రి చూస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. సిమోన్ అన్నాడు, సిమోనా నీకేం తోస్తుంది? ఒక వ్యక్తికి ఇద్దరు వ్యక్తులు రుణం ఉన్నారు, అప్పు ఉన్నారు. ఒకడేమో 500 దేనారాల అప్పు ఉంటే ఒకడేమో 50 దేనారాల అప్పు ఉన్నాడు. ఈ అప్పు ఇచ్చిన వ్యక్తి నా అప్పును తీర్చండి, నా రుణం తీర్చండి అని అడిగితే 500 దేనారముల వాడు 50 దేనారాల వాడు కూడా అయ్యా మేము తీర్చలేకపోతున్నాం, మా రుణాన్ని క్షమించండి, మా అప్పును మన్నించండి అని అంటే ఇద్దరి రుణాలను కూడా ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి క్షమించేశాడు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ సంతోషిస్తారు అని సీమోన్ అడిగితే సీమోన్ అంటున్నాడు, అయ్యా 500 దేనారాల అప్పు ఉన్నవాడే ఎక్కువ సంతోషపడతాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అప్పుడు యేసుప్రభు అన్నారు, ఈమె నీకంటే ఎక్కువ పాపాలు చేసిందని నువ్వు అనుకున్నావు కదా, ఈమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి, ఈమె రక్షించబడిందని యేసుప్రభు చెప్పారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అది చెప్పిన తర్వాత యేసయ్య ఆ స్త్రీతో అంటున్నారు, ఇదిగో నీ విశ్వాసం నేను రక్షించింది, సమాధానము గలదానవై నువ్వు వెళ్ళని చెప్తున్నారు. గో ఇన్ పీస్ అని చెప్పారు ఆయన. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఎలాగా? సమాధానముతో వెళ్ళు. ఈ రాత్రి ఈ కూడికలో పాల్గొంటున్న ప్రియ తల్లి, ప్రియ చెల్లి, అయ్యా అమ్మా, నీవు సమాధానముతో వెళ్ళాలనేది దేవుని సేవకునిగా నా ప్రార్థన. స్తోత్రం. నీ హృదయ భారంతో వచ్చావేమో, నెమ్మది లేని పరిస్థితులతో ఇక్కడికి వచ్చావేమో, ఎంతో గుండెల నిండా దుఃఖముతో నిండిపోయి వచ్చావేమో, తీరని వేదన నేను పట్టి పీడిస్తూ ఉందేమో, నీ భారం అంతా తొలగిపోయి, నీ దుఃఖం అంతా తొలగిపోయి నీవు సమాధానముతోను నెమ్మదితోను ఇక్కడి నుంచి వెళ్ళాలని గో ఇన్ పీస్ అని యేసయ్య చెప్పిన మాటను ఈ రాత్రి నేను మీకు ప్రకటన చేస్తూ ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. సమాధానమును మనకు దూరం చేసే కార్యాలు 2. ఒకటి, ఈ స్త్రీ జీవితంలో అల్లుకుపోయిన విపరీతమైన కార్యం ఏంటనంటే పాపం. ఆ పాపము ఆమెకు గొప్ప పేరు తెచ్చింది. ఏ పేరు అని అంటే పాపాత్మురాలని పేరు తెచ్చింది. ఆ విషయంలో ఆమె చాలా పేరు పొందేసింది. ఆమె అసలైన పేరు ఏమైనా ఉందేమో మనకు తెలియదు, కానీ ఆ పేరు పక్కన పెట్టేసి ఈమె చేసే పాపమును బట్టి పాపాత్మురాలని పేరు పెట్టేశారు ఆమెకి. ఆ పాపము ఈమె జీవితంలో సమాధానాన్ని దూరం చేసేసింది. దేవుని బిడ్డ, పాపం ఒక వ్యక్తి జీవితంలో సమాధానాన్ని దూరం చేసేస్తుంది, నెమ్మది లేకుండా చేస్తుంది, నిద్ర పట్టకుండా చేస్తుంది, అసలు నీకు సరి అయిన దారిలో నడవకుండా చేస్తుంది, సరిగా పని చేయకుండా చేస్తుంది. పాపము నిన్ను తిక్కమక్క పెట్టేస్తుంది, నీ జీవితాన్ని చిందరవందర గందరగోళం చేసేస్తుంది. అందుకే ఆమె పాపములు క్షమించబడిన తర్వాత యేసయ్య చెప్తున్నారు, ఇదిగో సమాధానము గలదానవై నువ్వు వెళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య పాపములు క్షమించగలిగిన దేవుడు. పాపములు క్షమించి మనలను రక్షించటానికి, ఎలా రక్షించటానికి అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం అంటుంది, ఆయన మనలను సంపూర్ణముగా రక్షించటానికి సమర్థుడు అని చెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం అంటుంది, మరి ఏ నామమున మనకు రక్షణ కలగదు గాని యేసు ప్రభు అనే నామములోనే మనకు రక్షణ కలుగుతుంది. స్తోత్రం. ఆకాశం అందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద ఉన్న నీళ్ళ యందు గాని ఇక ఏ నామమున రక్షణ కలగదు. హల్లెలూయా. చెప్తారా మంచిగా? హల్లెలూయా. ఈ దినాన్న భూమి మీద మీరు నేను వాడే వస్తువులు ఉన్నాయి కదా, ఒరిజినల్ కంపెనీ వాడు తయారు చేసిన వస్తువు ఒకటి ఉంటుంది.
అదే ఎంలాంతో, అదే లోగోతో, అదే సింబల్తో డూప్లికేట్ కంపెనీలు తయారు చేసిన వస్తువులు కోకొల్లలు బోలెడన్ని ఉంటాయి. అలాగే నీకు రక్షణ కలుగజేసే నామం యేసయ్య నామం. ఈ యేసయ్య అనే ఒరిజినల్ నామాన్ని నువ్వు కనుక్కోకుండా, నువ్వు కొనుక్కోకుండా, నువ్వు దొరకకుండా, నీకు పొందకుండా ఈ నామము నీకు చెందకుండా, అందకుండా బోలుడన్ని డూప్లికేట్ నామాలు నిన్ను ఏం చేస్తాయనంటే డూప్లికేట్ మార్గాల్లో నిన్ను తీసుకెళ్ళిపోతాయి, దారి తప్పి తిరిగేటట్టుగా చేస్తాయి. ఇది నన్ను అనేక మంది రక్షణ కలిగే మార్గం ఏదో తెలియక, స్తోత్రం చెప్పాలి మంచిగా, ఇర్మియా గ్రంథం 6:16 అంటుంది, మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గములను పరిశీలన చేయండి, మేలు కలిగే మార్గం ఏది అని అడిగి అందులో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుందని చెప్తుంది. స్తోత్రం. మార్గాలన్నీ పరిశీలన చేయండి కదా. లోకం ఎలాంటిది అనుకున్నారు? నువ్వు విచ్చలవిడిగా పాపం చేయటానికి నేను ఎంకరేజ్ చేస్తుంది. కానీ నా యేసయ్య నువ్వు పాపము చెయ్యొద్దని పదే చెబుతున్నాడు ఆయన. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పాపం చేయొద్దనంటే పాపం నీ జీవితంలో నెమ్మదిని, సమాధానాన్ని లేకుండా చేసేస్తుంది. ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టుగా, ఎంతమంది ఉన్నా ఎవరూ లేనట్టుగా, ఒంటరి బ్రతికేటట్టుగా ఆ పాపం చేస్తుంది. గనుక నీ సమాధానాన్ని దూరం చేసే పాపము లేకుండా నువ్వు సమాధానముతో వెళ్ళాలని నా యేసయ్య కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయంలో 34వ వచనాన్ని చదువుతుంటే అక్కడ యేసయ్య ఒక స్త్రీతో మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై నువ్వు వెళ్ళు అని చెప్తున్నారు. ఈమె సంగతి ఏంటంటే 12 సంవత్సరాల నుంచి ఆమెకు ఒక రోగం ఉందంట. అదే రోగం అనంటే రక్తస్రావ రోగం. ఈ రక్తస్రావం అనే ఆ రోగము, ఆ బలహీనత, ఆ బాధ ఆడవాళ్ళకే తెలుస్తుంది. ఆ బాధలో ఉన్న బాధ ఎంత బాధ అంటే ఆడవాళ్ళకే తెలుస్తుంది. కొంతమంది ఆ రక్తస్రావ పరిస్థితుల్లో కూర్చోలేరు, నిలబడలేరు, పని చేయలేరు, ఏమండి అసలు అనీజీగా ఉంటారు, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈమెకు 1 రోజు 2 రోజులు కాదు, 1 నెల 2 నెలలు కాదు, 12 సంవత్సరాలు. అమ్మా తల్లులారా, సహోదరులారా, ఎంత బాధ అనుభవించుంటుందో ఆలోచిస్తారా? 12 సంవత్సరాల నుంచి ఆ రక్తము, ఆ రక్తస్రావం అనే బాధతో, బలహీనతతో చాలా బాధపడిపోతుంది. అంత బాధలో ఎవరు ఏ డాక్టర్ గురించి చెప్తా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట. అన్ని తిప్పలు కాదు, అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది. ఇది నన్ను ఒక మాట చెప్పమంటారా? ఈ మాట మీరు ఒప్పుకోకపోయినా నాకు తెలిసిన ఒక మాట ఏంటనంటే, నాకు అర్థమైన ఒక మాట ఏంటంటే, పిల్లలు లేరు అని ఆ డాక్టర్ దగ్గరికి, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? స్తోత్రం. వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్లు మందులు వాడించేస్తారు మన చేత. ఆ మందులు వేడుకో లేకపోతే మందుల్లో ఉన్న బలానికో మనిషి ఏమైపోతారు? నా అలాగ ఉన్నవాళ్ళు కూడా స్టీవెన్ గారిలాగా అయిపోతారు. నిజం. మందులకి మనుషులు ఏమైపోతున్నారు? తీరా మందులకి అలాగ అయిపోయిన తర్వాత ఇదిగో నీ శరీరమే, నీ ఊబకాయమే, దానికి మళ్ళీ ఏదో పేరెట్టారు, ఓసిడియా బీసీడియా పీసీఓడి, ఇలాగా అయిపోయినందువల్ల నీకు పిల్లలు పుట్టట్లేదని దానికి వేరే మందులు వాడేస్తారు. ఇది అయిపోయి తిప్పల పాడలకి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మందులు అసలు ఎవరు వాడమని చెప్పారంటాడు ఇంకో డాక్టర్. ఈ మధ్యన ఎవరో ఆ మాటలు నాతో చెప్తున్నారు. చాలా రోజులు ఓ డాక్టర్ దగ్గర మందులు వాడిన తర్వాత పిల్లల కోసం వాడి డాక్టర్ దగ్గర పని అవట్లేదని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ అన్నారంటే ఈ మందులు ఎవరు వాడించారు నీకు? డాక్టర్లు మనుషుల్ని ఏం చేస్తున్నారనంటే తిప్పలు పెట్టేస్తున్నారు. ఈ స్త్రీ కూడా అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఇంకా ఎక్కువ బాధపడిపోయిందటండి. మరింత సంకట పడిందని రాయబడింది అక్కడ. మరింత ఎక్కువ బాధపడమే కాకుండా తనకున్నదంతా కూడా ఖర్చు చేసేసిందంట. తనకున్నదంతా ఖర్చు పెట్టేసింది. అయినా
ఆ బాధ నుంచి, ఆ వ్యాధి నుంచి విడుదల పొందే దారి కనిపించక ఇంకా బాధపడిపోతుంది. ఒకవేళ ఆమె పరిస్థితి చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతుందేమో. ఉన్న డబ్బులు పోయాయి, బలము పోయింది. ఇక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేవారు కానీ హాస్పిటల్కి వెళ్ళే ఆ బలం కానీ ఆమెకి ఇక లేక చాలా దీనావస్థలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఆ దారిని వెళ్తున్నారని విన్నదంట. స్తోత్రం చెప్పండి మంచిగా. యేసు ప్రభు ఆ దారిని వెళ్తున్నారని విని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకొని, ఎందుకనంటే ఆయన రోగులను బాగు చేస్తున్నారనే సంగతి ఆ పాటికే అప్పటికే వినుంటది. ఆయన చేసే అద్భుతాలను గురించి వినుంటది. ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు, రోగముల నుండి విడుదల చేస్తున్నారు, స్వస్థత పరుస్తున్నారని విని ఆమె మరి పాక్కుంటూ వెళ్ళిందో లేకపోతే ఇంకెలా వెళ్ళిందో ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టిందంట. స్తోత్రం. అద్భుతం ఏంటనంటే ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రక్తధార కట్టింది అని బైబిల్ చెప్తుంది. గట్టిగా స్తోత్రం చెప్తారా? వెంటనే ఆమె బాగైపోయిందంట. ఎన్ని సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలుగా పడుతున్న బాధ నుండి నివారణ అయిపోయి బాగైపోగానే ఆమెలో ఎంత సంతోషం వస్తుంది. యేసుప్రభు చెప్తున్నారమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానవై వెళ్ళు. స్తోత్రం. 2 విషయాలు మనిషికి సమాధానం లేకుండా చేస్తాయి. ఒకటి పాపం, రెండోది ఆ పాపము ద్వారానే రోగాలు వస్తాయి. వ్యాధులు బలహీనతల కారణం ఏంటంటే మొట్టమొదటి కారణం పాపమే. ఒకవేళ డాక్టర్ల దగ్గరికి వెళ్తే కొంచెం పరిశుభ్రంగా ఉండండి అని చెప్తారేమో. స్తోత్రం. వర్షాకాలం వస్తే మీ కుండీల్లో మురుగునీరు ఉంచకండి, దోమలు వచ్చేస్తాయి, దోమల వలనేమో మీకు జ్వరాలు వచ్చేస్తాయి, జ్వరాల వలనేమో ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చేస్తాయి. ఇన్ని చెప్తారేమో కారణాలు. చేతులు మాటికి శుభ్రం చేసుకోండి అని కరోనా టైంలో చెప్పేవారేమో. కానీ బైబిల్ ఏం చెప్తుందనంటే మాటికి నీ హృదయాన్ని శుభ్రం చేసుకో. స్తోత్రం. హల్లెలూయా. హృదయంలో పాపం ఉందేమో చెక్ చేసుకో. పాపపు మలినం మాటికి చేరిపోతుందేమో చెక్ చేసుకో. నేను దీన్ని ఎలా చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, మీరు ఉదయాన్నే లేచి, తల్లులు సహోదరులు ఉదయాన్నే లేచిన వెంటనే బైబిల్ పట్టుకుంటారో లేదో తెలియదు కానీ చీపురు మాత్రం పట్టుకుంటారుగా. స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆవిడ అంటుంది, మా ఇంట్లో పనోళ్ళు ఉంటారని నేను ఎందుకు పట్టుకుంటాను చీపురు అంటుంది ఆవిడ. స్తోత్రం. పోనీ మీ పనోళ్ళే పట్టుకున్నారు, పొద్దున్నే మీ గదులు తుడుస్తారుగా. పొద్దున్నే తుడిచారని ఆ రోజులో ఇంకెప్పటికీ తుడరండి. పోనీ ఆదివారం తుడిచేసుకున్నాం పాస్టర్ గారు, మేము వారం అంతా ఇంకా మా గదులు తుడాల్సిన అవసరం. పొద్దున్న తుడిచినా మధ్యాహ్నం చూస్తే మీరు నేను వేయకుండానే, లేకపోతే మీ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ధూళి వేయకుండానే గదులన్నీ మరలు ఏమైపోతాయి? ధూళి దుమ్ముతో నిండిపోతాయి. ఎవరు తెచ్చేస్తున్నారు? ఎవరు తీసుకురారు. అలాగే నీ హృదయంలో దానికి అడ్డు ఆపు ఏమి లేదు. నువ్వు కోరుకోకుండానే అనుకోకుండానే నీ హృదయంలోనికి పాపపు మలినం వచ్చి చేరిపోతుంది. అందుకనే నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి, నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోవాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. ఆ హృదయంలోనికి గనక చెడు ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు, పాపపు తలంపులు రాకుండా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోగలిగితే, ఓ తలంపు పుడితేనే కదా అది కార్యరూపం దాలుస్తుంది. తలంపు పుడితేనే కదా నీ నోట్లోంచి మాటలుగా మారి చేతలుగా మారిపోతుంది. అందుకనే దేవుని సన్నిధానంలో నీ హృదయాన్ని శుద్ధి చేసుకోగలిగితే, స్తోత్రం. బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. స్తోత్రం. హృదయం అన్నిటికంటే మోసకరమైందంట. అది ఘోరమైన వ్యాధి గలది. ఏ వ్యాధి అదంటే డాక్టర్లు కూడా బాగు చేయలేని, లోకములో ఎక్కడ బాగుపడని పాపపు రోగం. స్తోత్రం. ఈ రోగానికి మందు ఎవరు ఇవ్వలేరు. ఎవరిస్తారనంటే యేసయ్య ఒక్కరే ఇవ్వగలరు. స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి గనుక నీ పాపము నుండి నువ్వు పవిత్రం అయిపోతే గొప్ప సంతోషాన్ని, గొప్ప సమాధానాన్ని నీ జీవితంలో పొంది వెళ్తావు. యేసయ్య ఆ 2 స్త్రీలతో చెప్పినట్టుగా గో ఇన్ పీస్ అని చెప్పినట్టుగా ఎక్కడి నుంచి మీరు వెళ్తున్నప్పుడే గొప్ప
గొప్ప సమాధానంతో మీరు వెళ్తారు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. యేసయ్య మీ జీవితంలో ఒకటి గొప్ప సంతోషాన్ని, రెండు సమాధానాన్ని నింపి ఈ క్రిస్మస్ శుభదినాన్న మీ జీవితంలో సంతోషము, సమాధానం అనే శుభకార్యాన్ని జరిగించి మిమ్మల్ని పంపాలని కోరుతూ ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. యేసయ్య నా హృదయం నిండా సంతోషం ఇచ్చి నా జీవితం అంతా సమాధానంతో నింపండి. ఇదిగో ఆ దుఃఖ దినములు తొలగిపోయి సంతోషము కలిగిన రోజులని ఆ యూదులు పండుగ చేసుకుంటున్నట్టుగానే ఈ క్రిస్మస్ నా జీవితంలో మరపురాని రోజుగా మరలా నాకు జ్ఞాపకం చేసుకొని సంతోషించదగిన, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, ప్రభువే నా జీవితంలో ఇచ్చిన దినం, ప్రభువే నా జీవితంలోనికి వచ్చిన దినం. ఈ రోజును నేను సంతోషించి ఆనందిస్తానని చేసుకోదగిన ఆనందించదగిన దినముగా ప్రభువా చెయ్యండి. మీరు అడగడానికి ఇష్టమైతే తలల వంచి కళ్ళు మూసుకోండి. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. నా